గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం మిద్దె తోటలోకి వచ్చేసాము. మరి 2 రకాల కూరగాయలు ఉన్నాయి, కోసుకుందామని వచ్చామండి. ఆ కూరగాయలు వేసి చూద్దామా, ఒకసారి అటు ఇటు చూస్తూ వెళ్తూ ఆ 2 రకాల కూరగాయలు కోసుకుందామండి. ఇగోండి పచ్చిమిరకాయలు చూడండి. ఈరోజు మనం కోసుకునే కూరగాయల్లో ఇగోండి పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువ వేసుకుందాం. ఇక చూడండి చాలా ఉన్నాయి. ఇగోండి ఈరోజు ఇంట్లో పచ్చిమిరకాయలు కూడా లేవు, మనకి చక్కగా కోసుకుంటున్నాం. ఇగోండి చిన్న చెట్టు అండి, గ్రో బ్యాగ్లో వేసాను కదా, అప్పుడు మీకు చూపించాను. ఇప్పుడైతే కాయలు కాసేసింది. ఇగోండి పచ్చిమిరకాయలు అయితే మనకు కావాల్సినవన్నీ కోసేసుకున్నాము. ఇప్పుడైతే మరి ఇంకా రకం ఉన్నాయి, కోద్దాం. ఈ లోపు చూడండి, ఇగోండి మొన్న విత్తనాలు వేసాను కదా, ఇందులో మెంతికూర ఎంత చక్కగా వచ్చేసినాయి చూడండి. అసలు ఎంత బాగుందో. తర్వాత ఇప్పుడు చూద్దాం, ఇంకో కాయలు కోసుకుందామండి. ఇగోండి కాకరకాయలు, సరే ఆ కాకరకాయలు ఇగోండి మొదట హార్వెస్ట్ అండి. పచ్చిమిరకాయలు మొదట హార్వెస్టే, కాకరకాయలు మొదట హార్వెస్టే మనకి. ఇవ్వండి ఇంకా పిందులు ఉన్నాయి, చాలండి వేపుకుందాం. చూడండి టమాటాలు ఇగోండి, మొన్న అయితే చాలా వచ్చేసినాయండి. కోతులు అయితే తినేసినాయి. కోసుకుందామని వచ్చేసరికి పొద్దున్న చూసాను కాయలు ఉన్నాయి. అయ్యా మధ్యాహ్నం వచ్చి చూసేటడికి కోతులు మొత్తం తినేసి ముక్కలు చేసి కింద పడేసినాయండి. ఇవన్నీ టమాటాలు చూసారు కదా. ఒక కాయ అయితే పండిపోయింది, రెడీ అయిపోయింది. ఇలా చూసుకుంటూ వెళ్దాం మనం. పూలు ఇవన్నీ ఉన్నాయి, పూలు అయితే వద్దులే ఈరోజు మనం కోసుకోవద్దు. కానీ ఇది వచ్చారా మల్బరీ చూపించరా. ఇగోండి మొన్న అయితే మేము ప్రభు చక్కగా ఆకులన్నీ ప్రూనింగ్ చేసేసాడు కదా. ఇప్పుడు చూడండి ఇగోండి వారం రోజులు కూడా అవ్వలేదు, మొత్తం చూపించి ఇవన్నీ చూసారా. తెల్లగా ఉన్నాయన్నీ, ఇవే పూత ఇవే కాయలు. ఇగోండి ఇవన్నీ ఇదే చూపించి ఇవన్నీ చూసారా ఎలాగొచ్చేసినాయి. చెట్టు నిండా మల్బరీ ప్రతి తోటలో కూడా, మిద్దె తోటలో ఉండవలసినటువంటి చెట్టు అండి. ఆకుల కంటే కూడా పూత ఎక్కువ వచ్చేసినాయి అండి. చాలా చాలా హ్యాపీ. ఇవి చూసారా ఎంత బాగా వచ్చేసినాయో. ఇలాగే మరి ఇదిగో అండి గులాబీ పూలు చూడండి. ఇదిగో పువ్వు అయితే కోసేస్తాం మేము. ఇదే ఒక్క గులాబీ 2 రకాల కింద మారుతూ ఉంటుంది. ఇదిగో చూడండి, ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి మన మిద్దె తోటలు ఎన్ని అందాలు ఉన్నాయో. ఇగోండి పూలైతే ఇగోండి రోజు మార్చి రాజు కోసినా కానీ గులాబీలు కూడా వచ్చేస్తున్నాయి బాగా. మరి చూసారు కదా, ఈ వీడియో మనకి ఎంతో అందాన్ని ఇస్తున్నాయి. మనం ప్రతిరోజు కూడా కూరగాయలు కోసుకుంటున్నాము, ఆకుకూరలు కోసుకుంటున్నాము. మరి మిద్దె తోటలో చాలా చక్కగా, మిద్దె తోటలోనండి. మరి ఇగోండి ఇవన్నీ కోసుకున్నాం. ఈరోజైతే పచ్చిమిరపకాయలు, కాకరకాయలు కొత్త హార్వెస్ట్ చేసుకున్నాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.